బంగ్లాదేశ్ మళ్లీ అల్లర్లతో అట్టుడుగుతుంది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో ఢాకా తగలబడుతుంది. విద్యార్థి ఉద్యమంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలకంగా వ్యవహరించిన అతడు ఇప్పుడు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఇందుకు ఎవరి ఉస్మాద్ హాదీ దుండగులు అతన్ని ఎందుకు చంపారు? బంగ్లాదేశ్లోని జల్కాతి జిల్లాలో 1994లో ఉస్మాన్ హాదీ జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఉద్యమ భావజాలంతో ఉండే ఉస్మాన్ విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. గతేడాది జులైలో అవామీ లీగ్ నేత, నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్గా కీలక బాధ్యతలు చేపట్టాడు. ఇక కొన్నాళ్ల క్రితం భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్లను పంచినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యాడు. ఢాకా 8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతడిపై దాడి జరిగింది. హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఈ నెల 13వ తేదీన మెరుగైన వైద్య సేవల కోసం సింగపూర్కు తీసుకువెళ్లారు. ఇక అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 18వ తేదీన ప్రాణాలు విడిచాడు. అలాగే తూటా గాయం కారణంగా హాదీ మెడకు తీవ్ర గాయమైందని వైద్యులు వెల్లడించారు. హాదీ మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్లో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా కార్యాలయాలు, అవామీ లీగ్ ఆఫీసులకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక మరోవైపు హాదీ మృతికి గాను బంగ్లా ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం ప్రకటించింది. ఇంతకీ హాదీపై ఎవరు అటాక్ చేశారు? ఇటు హసీనా ప్రభుత్వాన్ని దించడంలో అవామీ లీగ్ పార్టీ నుంచి అటు శత్రుత్వాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే హాదీ రాడికల్ వైఖరిని తాత్కాలిక ప్రధాని యూనస్ కూడా తప్పుపట్టారు. దీంతో హాదీది రాజకీయ హత్యనని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. హాదీపై దాడి చేసిన వారిలో పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. দর্শক, যেমনটি কিন্তু আপনাদের দেখাচ্ছিলাম প্রথম আলো অফিসের সামনে, অর্থাৎ হাদির মৃত্যুকে কেন্দ্র করে আজকে ছাত্র জনতা কিছুক্ষণ আগে বিক্ষোভের ডাক দেয় শাহবাগ মোড়ে, এবং শাহবাগ মোড়ে বিক্ষোভের পর থেকে কিন্তু আমরা দেখতে পাচ্ছিলাম প্রথম আলো যে অফিসটি রয়েছেন সেই অফিসে ছাত্র জনতার যে যারা রয়েছে তারা কিন্তু হামলা করে, এবং এই মুহূর্তে কিন্তু প্রথম আলো অফিসের সামনে আগুন ধরিয়ে দেওয়া হয়েছে। অর্থাৎ যে কাগজপাতিগুলো ছিল সবই কিন্তু এই আগুনে পুড়িয়ে দেওয়া হয়েছে। অর্থাৎ চেয়ার টেবিল থেকে শুরু করে সবকিছু কিন্তু এই যে আগুনটি রয়েছেন সেই আগুনে পুড়িয়ে দেওয়া হয়েছে। আমরা যেমনটি কিন্তু আপনাদেরকে দেখাচ্ছি